మనం ఈ పచ్చి చేపల కూర చేస్తున్నాము. వీటి పేరు తూరేగలు అంటారు. చూసారా చేపలు ఎలా ఉన్నాయో. 300 రూపాయలు తీసుకున్నారు. చూసారు ఫ్రెండ్స్, దీనికి ఎంత రెక్కలు ఉన్నాయో చూడండి. వీటిని మనం మార్కెట్లో 100 రూపాయలకు 3 తీసుకున్నాము. వీటి పేరు తూరేగలు పచ్చేపలు. దీని కూర రెడీ చేసే విధానం చూద్దరు కానీ. చూసారా వీటికి తూరేగలు అంటే రెక్కలు ఎంత పొడవుగా ఉన్నాయని చూడండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చేపల కూర తయారు చేస్తున్నాం కదా, అందులోకి 1 టమాటా, 5 పచ్చిమిరపకాయలు, 5 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇవి కట్ చేద్దాం శుభ్రంగా కడుక్కొని. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం, 1 స్పూను జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి మనం మిక్సీ ఆడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం మిక్సీలో ముందు టమాటాలు వేసుకోవచ్చు. తర్వాత కొంచెం అల్లం, 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ. చేపల కూరకి జీలకర్ర అయితే టేస్ట్ బాగుంటుంది. మసాలాలు ఏమీ అవసరం లేదు. జీలకర్ర, అల్లం వెల్లుల్లి అయితే సరిపోద్ది. ఉల్లిపాయలు ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొంచెం వేద్దాము. ఉన్నవి కట్ చేసిన ముక్కలు తాలింపులు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెన్నం పెట్టుకున్నాం కదా, ఖాళీ లోపల ఆయిల్ వేసుకుందాం. మిక్సీ పడదాం అంతలోకి. చూడండి ఫ్రెండ్స్, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటా ఆడాం కాబట్టి బాగా నలిగింది. ఇప్పుడు మనం నూనె వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. మనది సన్ఫ్లవర్ ఆయిల్. మీరు ఎప్పుడు సన్ఫ్లవర్, వేడిశనగ నూనె, గానుగ నూనె వాడండి. పామ్ ఆయిల్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి పామ్ ఆయిల్ వాడద్దు. ఇప్పుడు నూనె మరిగింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేపల్లో కొంచెం కారం వేసి కలుపుదాము. కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం 2 చేపలు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం చేపలు తిరిగేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మనం 2 చేపలు వేసుకున్నాం కదా, ఫ్రై అలా చేసుకున్నాం. చూసారా, చూసారు ఫ్రెండ్స్, మనం 2 చేపలు వేసుకున్నాము. ఈ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ప్లేట్లో తీసుకోవచ్చు. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నది వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా మగ్గించాక ప్లేట్ పెడదాం. ఈ లోపల మనం వేపుకునే చేపలు టేస్ట్ చేద్దాం. చూసారా, వావ్, అంత టేస్ట్గా ఉందా. మీరు కూడా కూర చేస్తే 2 ముక్కలు వేపుకోండి. సరదాగా తింటూ కూర చేద్దరుగా. ఓకే ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, మనం ముందు చేపలో ఒక స్పూన్ వేసాం కాబట్టి కారం ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు. చేపలు కదా, ఇందులో 2 స్పూన్లు, అందులో పెద్ద స్పూన్లు ఏం కాదు, చిన్న స్పూన్లే. సాల్ట్ 1 స్పూను, ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఇలా బాగా కలపాలి, ఉప్పు కారం వేసి. అప్పుడు దీన్ని బాగా కారం పడుతుంది అన్నమాట. కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన చేప ముక్కలు కూడా ఇందులో వేసుకోవచ్చు. చూసారా, పసుపు వేసి మన ముందు కొంచెం కారం వేసి కలిపాం కాబట్టి కొద్దిసేపు ఇలా ఉడకనిద్దాం. ఈ లోపల మనం చింతపండు తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చింతపండు. ఈ చింతపండు శుభ్రంగా మనం కడుక్కుని జాడించి అప్పుడు వేయాలి, ఎందుకంటే ఇసుక గట్ట ఉంటుంది. అప్పుడు చింతపండు నానబెట్టి అందులో కూరలు వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం చేపలు వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచాం కదా. ఈ చేపల పేరు తూరేగలు అంటారు పేరు అది. కాకపోతే చేపలకు ఒక పేరు, మనుషులకి ఎలా పేర్లు ఉంటే చేపలకు కూడా అంతే. ఇప్పుడు మనం దీంతో 2 గిన్నెలు చింతపండు పులుసు వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం 2 లోటాల వాటర్ తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకోవచ్చు. ఇందు మీద కొంచెం చేపలు కూడా అట్టుకెళ్తాయి ఏంటమ్మా. వావ్, చూసారా ఎలా మరిగిందో. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర ఎలా కదులుతుందో. ఇలా బాగా చూసారా, కెరటాలు కొడుతుంది. వావ్, ఇలా మరుగుతూ కొంతసేపు ఉంచిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మీకు పులుసులా కావాలంటే అలా తీసుకోండి, గ్రేవీలా కావాలంటే ఇంకా నీళ్ళు ఎగురున్నాయండి. చూడండి ఫ్రెండ్స్, మన చేపల కర్రీ చూసారా, నోరూరించే చేపల కర్రీ రెడీ అయిపోయింది. వావ్, చూసారా. మీరు ఎప్పుడైనా వండుకోవాలనుకుంటే చేపలు ఇలా పులుసు పెట్టుకోండి. లేదు గ్రేవీగా కావాలంటే ఇంకా వాటర్ అంతా ఎగరనియండి. చూసారు ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మకు వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి. వావ్, చూసారా, నోరూరించే మన చేపల కర్రీ. చేపలంటే ఒక్కొక్క చేప ఒక్కో విధంగా వండుకోవాలి, కానీ వీటి పేరు తూరేగలు అంటారు. చేపలు చూసారా ఎంత పెద్దగా ఉంటాయో. చేప ముక్కలు ఎప్పుడు కూడా ఒక 5-6 సార్లు బాగా ఉప్పేసి కడగండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.